జనరల్ గా గద్దర్ గారు ఎప్పుడైనా సరే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కానీ వాళ్ళ అగ్రనాయకుడు చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోరు అనే ఒక దృక్పథంతో ప్రతిసారి అతను బూటకపు ఎన్కౌంటర్ అనడం అతనికి ఆనవాయితీ. ఇది స్వచ్ఛమైన ట్రూ ఎన్కౌంటర్ అండి. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు చనిపోయినప్పుడు అట్లీస్ట్ అతను గట్టిగా గంటసేపు పోరాడాడు, ఆ విషయానికన్నా గౌరవం ఇచ్చి వాళ్ళ రాష్ట్ర స్థాయి నాయకుడు గంటసేపు పోరాడాడు అనే ఒక నివాళులు అర్పించడం పోయి బూటకపు ఎన్కౌంటర్ అనుకోవడం ఆ రాష్ట్ర స్థాయి నాయకుడికి తగింది కాదు అసలు. అది బాలసుబ్రహ్మణ్యం గారు లైన్ లో ఉండండి, మీరు దయచేసి. గద్దర్ గారు మీరు వింటూ ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాటలు, మీరు ఏ రకంగా ప్రతిస్పందిస్తారు? బాలసుబ్రహ్మణ్యం గారు మొదటి మ్యాగజైన్ అయిపోయిన తర్వాత మీరు అతన్ని పట్టుకొని మీరు పట్టుకొని కాల్చి చంపినరా లేదా? ఒకటి. రెండోది ఏంటంటే మొట్టమొదట ఒక పథకం ప్రకారమే ఆ సాటర్డే నాడే ఇక్కడ మాధవ్ గారు తర్వాత వెళ్ళిపోతున్నాడు చేస్తున్నాడని అన్ని న్యూస్లకు ఒక న్యూస్ పంపించి కాలిట మ్యాడ్ డాగ్ అని ప్రచారం చేసినరా లేదా? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మొత్తం ఎన్సర్కిల్ చేసి ఈ కాల్ చేసిన ఏకపక్ష కాల్పులు చేసిన తర్వాత మొట్టమొదట స్టేట్ నాయకుడు లేడు, గుంటూరు నాయకుడు ఉన్నాడు, తర్వాత గాయపడ్డ వానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, చాలా చివరిగా చనిపోయిందని చెప్పిండ్రా లేదా? ఇంత కథలు చెప్పవలసింది మీరు ఐపీసీలో ఏ సెక్షన్లో ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? కాబట్టి ఎప్పుడు రాష్ట్ర కమిటీ రాష్ట్ర నాయకుడు చనిపోగానే ఆనవాయితీగా చెప్పడం కాదు, ఆ అమరవీరుల్ని గుండె కద్దుకొని వాళ్ళను అడవిలోకి తీసుకొచ్చిన వాళ్ళం మేము, వాళ్ళని తీసుకొచ్చి రాష్ట్ర గవర్నమెంట్ తో మాట్లాడించిన వాళ్ళం. గద్దర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చెప్పండి. ఎవరిని తీసుకెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ అంటూ ఇవ్వడానికి. ఒక పోలీస్ పార్టీ వెళ్ళింది, మా మీద కాల్పులు జరిపారు, కాల్పులకు రిటాలియేషన్ ఇచ్చాం, ఆ రిటాలియేషన్ లో చనిపోయారు వాళ్ళు. వాస్తవాన్ని అంగీకరించే బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికైనా సరే. బుద్ధి వాస్తవాన్ని అంగీకరించండి. మీరు వాస్తవాన్ని అంగీకరించకపోతే ఎట్లా? చూడు, బుద్ధి అనేది నేను తెచ్చుకోవడం కాదు, మన ప్రజలు మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెడతారు. ఈ బుద్ధి తెచ్చుకోకపోవడం అనేది నన్నడం కాదు. వాస్తవం తెలుసండి. పారిపోయిన మీ దళ సభ్యులను అడిగితే వాళ్లే చెప్తారు మీకు. వాళ్ళు మొట్టమొదట దొరికిన కిడ్బ్యాక్ జీవన్ కిడ్బ్యాక్ కాబట్టి జీవన్ చనిపోయాడు అనుకున్నాం. సాయంకాలం 5:45 మా సరెండర్ క్యాడర్ ఒక అతను వెళ్ళిన తర్వాత అతను ఐడెంటిఫై చేసి అయితే మీ సరెండరు తర్వాత ఇన్ఫార్మర్లు కోవర్ట్ల ద్వారానే ఇచ్చిన జ్ఞానమైన వాటని ట్రైనింగ్ అంతా వాళ్ళిచ్చిన జ్ఞానం తప్ప నీకు పోలీసు జ్ఞానం రాలేదన్నమాట. కొవ్వొత్తని మీరు అనుకుంటే పొరపాటు. అంటే 20 మందిలో మీరు కొవ్వొట్లు పెట్టుకోమన్నారా? పారిపోయిన మీ సత్యం కొవ్వొత్తా, పారిపోయిన మీ జీవితం కొవ్వొత్తా అక్కడి నుంచి? అది కాదండి, మీకు దాంట్లో లేదు. మీరు అందరూ సరౌండర్ అయిన వాళ్ళు సరౌండర్ ఎట్లయితే చెప్పండి, వాళ్ళ మీద 302 కేసు రిజిస్టర్ చేస్తాం నేను ఇప్పుడే. అది కాదు, వాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తాం కేసు. ఐపీసీ 302 ప్రకారం నీ మీద కూడా కేసు బుక్ చేయాలి, ఎన్కౌంటర్ కింద, ఫాల్స్ ఎన్కౌంటర్ కింద. నువ్వు మాట్లాడుతున్న దీనికి అర్థపడతానే నీ మీద కేసులు బుక్ చేయాల్సి వస్తుంది, నా మీద కాదు కేసులు బుక్ చేయాల్సి. కేసులకు భయపడే వాళ్ళకి ఆపరేషన్ అంటున్నావు కదయ్యా, ఆపరేషన్ చేసి మీ సత్యం అయితే సత్యం మీద బుక్ చేస్తాం, జీవన మీద కేసు బుక్ చేస్తాం. చెప్పండి, సత్యమా జీవన మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లా సుబ్రహ్మణ్యం గారు ఎన్కౌంటర్ మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం జీర్ణించుకోవడం ఎందుకు జీర్ణించుకోవటం? హీరోయిక్ గా ఫైట్ చేసే వాళ్ళం మేము. నెల రోజులు ఒకటి కాదు, మట్టా రవికుమార్ చనిపోయాడు ఒక స్వచ్ఛమైన ఎన్కౌంటర్ లో. ఇది రెండవ స్వచ్ఛమైన ఎన్కౌంటర్, మాధవ్ చనిపోయాడు. ఇది ఫాల్స్. నిజాన్ని యువర్ ఎన్కౌంటర్ ఇస్ ఫేక్. యువర్ ఎన్కౌంటర్ ఇస్ 100% ఫేక్. ఎక్కడైనా మీ జీవితంలో ఒక ఎన్కౌంటర్ నిజం అని చెప్పిన ఒక ఎన్కౌంటర్ చెప్పండి అండి, ఒక్కటి చెప్పండి మీరు. యువర్ ఎన్కౌంటర్ ఇస్ ఫేక్. నువ్వు నల్లగొండలు ఎన్ని చేసినావు? ఒక ఎన్కౌంటర్ ఫేక్ అని చెప్పి నువ్వు నల్లగొండలు ఎన్ని చేసినావు? ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎన్ని చేసావు? all your activities unconstitutional. all your activities are unconstitutional. నీకు ధైర్యం లేదు, దమ్ము లేదు, సీనుకు రావు. ధైర్యం దమ్ము వ్యక్తిగతంలో కూర్చొని మాట్లాడడం ఎందుకు చెప్పు? చూపిస్తావు ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందని చెప్పి. ధైర్యము దమ్ములనేది ఎందుకు? బాలసుబ్రహ్మణ్యం గారు మీకు చాలా ఆహ్వానిస్తామండి. ఆహ్వానం నిన్ననే ఇచ్చాము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. ఆహ్వానం అంటే డైరెక్ట్ గా రండి, మేము తీసుకెళ్తామని చెప్పాను. నువ్వు కాదు తీసుకెళ్తాం, నువ్వు కూర్చొని కాదు మాట్లాడటం. నువ్వు వినండి, నువ్వు కాదు ఇవ్వాల్సింది.
ముఖ్యమంత్రి హోంమంత్రి అలా నువ్వు కాదు, నువ్వు యు ఆర్ స్పీకింగ్ లైక్ నువ్వే నేనే రాజ్యం అనుకుంటున్నావు. నువ్వు మీరు ఎస్పీ కాదు, రాజకీయ నాయకులం కాదు, మేము పోలీస్ వాళ్ళము. అట్లాడేది మీరు, అట్లా గుర్తుంచుకోండి. మాట్లాడేది మీరు, ఎన్కౌంటర్ ఇది. కనీసం మీలో ప్రజలుగా మేము మాట్లాడతామని చెప్తున్నా, ప్రజలుగా మాట్లాడతాం. ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, ఏ మాత్రం లాంటి రాష్ట్ర స్థాయి నాయకుడు పోరాడుతూ చనిపోయాడని చెప్పి సగర్వంగా చెప్పుకో. పోరాటం లేకుండా కొవ్వట్లో చనిపోయాడను, ఇంకో విధంగా చనిపోయాడు, ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి అతనికి ఉన్న ధైర్యాన్ని కూడా నువ్వు తీసి వంచి పక్కన పెడితే అతనికి ఇచ్చే నివాళి కాదది. స్వచ్ఛమైన ఎన్కౌంటర్ ఒప్పుకో. ఎవరు ఒప్పుకోవాలి? నువ్వు ఒప్పుకోవాలి. ప్రజలు చెప్తారు, ప్రజలందరూ ఒప్పుకున్నారు. ప్రజలు ఒప్పుకోకుండా ఉన్నారు. ప్రజలు మొత్తం ప్రజలు చెప్తున్నారు. ప్రజలు లేరు. నీ ప్రకాశం జిల్లాలో నువ్వు పోయినప్పటి నుండి నువ్వు చేస్తున్నటువంటి అన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చూస్తున్నా నీకు గుణపాఠం నేర్పిస్తారు. ప్రజలు పెట్టుకున్నారో నువ్వు అపోహలో ఉండాలి అంతేగాని ప్రజలెవరు నీతో లేరు. ప్రజలందరూ ఉన్న గవర్నమెంట్తో ఉంటే, ఉన్న అపోజిషన్ పార్టీలతో ఉంటే, ప్రజాస్వామ్యంలో పనిచేసే పోలీసు వ్యవస్థతో ఉంటాయి, రెవెన్యూ వ్యవస్థతో ఉంటాయి. అంతేగాని ఏదో కూర్చొని మాట్లాడి ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడే వాళ్ళతో ప్రజలు లేరు. నేను కూర్చొని ఎన్కౌంటర్ నిజాయితీగా ఒప్పుకోండి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, వాళ్ళందరూ ఫుటేజ్ తీశారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు అడగండి, వాళ్ళు చెప్తారు అది ఎటువంటి ఎన్కౌంటర్ అని చెప్పి. తెలుస్తుంది చరిత్ర మంచిగా జరిగింది అన్నది తెలుస్తుంది చరిత్ర తెలుస్తుంది. సంగతి ఎన్కౌంటర్ సంగతి మా సంగతి తెలిసేది నీ వల్ల కాదులే కానీ చరిత్ర అంటున్నా. హిస్టరీ విల్ ప్రూవ్ దట్. అతను నీ దగ్గర పెట్టుకోపో. బాలసుబ్రహ్మణ్యం గారు, నాదొక ప్రశ్న. చెప్పండి. మృతదేహాలు రేపు ఎన్ని గంటల లోపల మార్కాపురం వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? బహుశా మధ్యాహ్నం 2 కావచ్చు, లేకపోతే 3 కావచ్చు అండి. ఎందుకంటే మార్నింగ్ 6:30, 7 అక్కడి నుంచి బయలుదేరుతా లారీ. ఒక 6 to 7 hours జర్నీ టైం పడుతుంది ఆ లారీకి. దాదాపు 48 గంటల పాటు, 45 గంటల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. మృతదేహాలు ఎంతవరకు చెడిపోకుండా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? లేదండి, డీకంపోజిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ బాడీ చనిపోయిన 3rd hour నుంచి డీకంపోజిషన్ బిగిన్ అవుతుంది అనమాట. డయాగ్నోస్టిక్ సెట్ అవుతుంది. 6th hour తర్వాత నుంచి టోటల్ డీకంపోజిషన్. ఐడెంటిటీస్ పోతాయి అన్నమాట. బాలసుబ్రహ్మణ్యం గారు, మృతుల బంధువులకి మృతదేహాలు అందించే అవకాశం ఉందా? ఇంకా ఐడెంటిఫై కాలేదండి. మాధవ్ గారు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళు కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా పోలీసులు వాళ్ళ పేరెంట్స్ ని ఇక్కడికి ఇచ్చి పంపిస్తున్నారు. మిగతా డెడ్ బాడీస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఇద్దరు పార్టీ నేమ్స్ ఐడెంటిఫై అయ్యారు, శ్యామల, సుశీల అని చెప్పి. వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఏమి మాకు ఇంకా ఐడెంటిఫై కాలేదు. ఐడెంటిఫై అయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు పంపిస్తాం. మీ మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే, ఆ పిక్చర్స్ అన్ని మీ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తున్నారు కాబట్టి ఎవరన్నా వాళ్ళ డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేస్తే నా సెల్ నెంబర్ కానీ లేకపోతే మీడియాకి కానీ మీరు ఫోన్ చేసి వాళ్ళు చెప్తే ఆ కుటుంబ సభ్యుల్ని పిలిపించి మేము వాళ్ళ డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మృతుల బంధువులు ఒకటి కోరుతున్నారు, న్యాయ విచారణ కావాలని కోరుతున్నారు. దీని మీద మీ ప్రతిస్పందన ఏంటి? న్యాయం జరిగిందండి. ఎవరు విచారించినా న్యాయం జరిగిందని ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. న్యాయం ఏ రకంగా జరిగింది బాలసుబ్రహ్మణ్యం గారు? ఎదురుకాల్పులు జరిగినాయి. దాంట్లో శత్రువు చనిపోయాడు. తుపాకీ ఇల్లీగల్ గా పట్టుకొని తిరుగుతా ఉన్నారు. తుపాకీ పట్టుకుని తిరిగే వాళ్ళు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. ఇది న్యాయం. ఇండియన్ ఆర్మ్స్ ప్రకారం, ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా తుపాకీ పట్టుకుని తిరగకూడదండి. తిరుగుతున్నారు. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ థింగ్. ఓకే, అటువంటిప్పుడు న్యాయ విచారణ జరిగితే ఎటువంటి తప్పు లేదనుకోవచ్చు కదా? ఏ తప్పులు లేవండి. ఎటువంటి విచారణ జరిగినా కానీ దానికి టోటల్ సిద్ధంగా ఉన్నాం మేము. ఏ మాత్రం దీంట్లో తప్పులు లేవు. ఎవరు జరిగినా సరే, ఎవరు సీన్కి వస్తానన్నా సరే, ఎటువంటి సిఎల్సీ నుంచి కానీ, ఏపీసీఎల్సీ నుంచి కానీ, ఇంకో 3rd ఏజెన్సీ ఎవరైనా సరే, ఎవరు వచ్చినా సరే సీన్ ఆఫ్ ఆఫీస్ పంపిస్తాం. మాకేం ఇబ్బంది లేదు దాంట్లో. టోటల్ గా సీన్ ఆఫ్ ఆఫీస్ పంపిస్తాం. నిన్నటి నుంచి చెబుతున్నాం. ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు. సో బాలసుబ్రహ్మణ్యం గారు, చెప్పేవాళ్ళు ఎప్పుడో ముందుకు రావచ్చు కదా, మేము వస్తాం మీతో పాటు అని చెప్పి ఎందుకు ఊరికే రాకుండా హైదరాబాద్ నగరంలో ఏసీ గదుల్లో కూర్చొని ఊరికే చెప్పడం ఆ గురించి ఆ విషయాలు? బాలసుబ్రహ్మణ్యం గారు, మాధవ్ ఎన్కౌంటర్ తర్వాత నల్లమల మొత్తం పోలీసుల కంట్రోల్లోకి వచ్చిందని చెప్పి అనుకోవచ్చా?